గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర వంగిపురం అనే ఊరు నుంచి వెళ్ళి రెండవ అరికేసరి ఆస్థానంలో కష్టం మీద స్థానం సంపాదించి మన తెలుగు అయినప్పటికీ కన్నడంలో ఆది కవిగా పిలువబడ్డాడు. మన తెలుగు అయినప్పటికీ కన్నడంలో ఆది కవిగా పిలువబడ్డాడు. ఎవరాయన? పంపడు, పంపకవి. తెలుగులో ఆది కవిగా కన్నడంలో ఆది కవిగా పిలువబడ్డాడు పంపడు. ఈ పంపడు కన్నడంలో తొలి మహాభారతం రాశాడు. పంపకవి కన్నడంలో పంపకవి కన్నడంలో తొలి మహాభారతం రాశాడు. దాని పేరే విక్రమార్జున విజయం. దీని పేరే రాసిన ఆ పుస్తకం పేరు విక్రమార్జున విజయం. పంపకవి రెండవ అరికేసరి ఆస్థానంలో ఉన్నాడు. ఈయన కన్నడంలో ఆది కవి. కన్నడ తొలి మహాభారతం రాసింది మన తెలుగు ఆయనే మన పంపడు. విక్రమార్జున విజయం. ఇందులో రెండవ అరికేసరిని అర్జునుడితో పోల్చాడు పంపకవి. పైగా పంపకవికి రెండవ అరికేసరి ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఆ ఉద్యోగం ఏంటన్నా అంటే దండనాథుడుగా పనిచేశాడు పంపకవి. గుర్తుపెట్టుకోవాలి. ఈ విక్రమార్జున విజయం రాసి పంపడు రెండవ అరికేసరికి అంకితం ఇవ్వగా, విక్రమార్జున విజయం రాసిన పంపడు రెండవ అరికేసరికి అంకితం ఇవ్వగా, కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, రెండవ అరికేసరికి అంకితం ఇవ్వగా, రెండవ అరికేసరి జగిత్యాల తాలూకాలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల తాలూకాలోని ధర్మపురిని అగ్రహారంగా పంపడికి ఇచ్చాడు రెండవ అరికేసరి. ధర్మపురి ఇప్పటికీ ఉంది, మండలం అనుకుంటా. ధర్మపురి అగ్రహారాన్ని ఇచ్చాడు. ధర్మపురి అగ్రహారాన్ని ఇచ్చాడు రెండవ అరికేసరి మన పంపడికి. పంపడు విక్రమార్జున విజయం రాసి రెండవ అరికేసరికి అంకితం ఇచ్చాడు. ఫలితంగా ధర్మపురి, కరీంనగర్ జిల్లా ధర్మపురి అగ్రహారాన్ని పంపడికి రెండవ అరికేసరి ఇవ్వడం జరిగింది. అంతేకాదు పంపడికి కవిత గుణార్ నువ్వు అని బిరుదిచ్చాడు రెండవ అరికేసరి.